జీవితం అనేది పాపం, పుణ్యం అనే రెండు మార్గాల ప్రయాణం అంటారు పెద్దలు. మనం చేసే ప్రతి మంచి పని మన పుణ్యాన్ని, చెడు పని పాపాన్ని పెంచుతుందట. కానీ మరణం తర్వాత ఈ పాపం, పుణ్యం ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా పాపం చేసిన వారికి ఏమవుతుంది? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అవును. ఈ ప్రశ్నలన్నింటికీ గరుడ పురాణం అనే ప్రాచీన గ్రంథం చెప్పే సమాధానాలు భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో నరకం గురించి, అక్కడ జరిగే శిక్షల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చెప్పారు. ఈ శిక్షల వివరాలు వింటేనే గుండె గబగబా కొట్టుకుంటుంది. హిందూ ధర్మంలోని 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. విష్ణువు వాహనమైన గరుడు స్వయంగా విష్ణువును అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ పురాణం రూపుదిద్దుకుందట. ఇది ప్రధానంగా మరణం, ఆత్మ ప్రయాణం, పాపపుణ్య ఫలితాలు, నరకం, స్వర్గం వంటి వాస్తవాల గురించి చెబుతుంది. ప్రత్యేకంగా పాపం చేసిన వారు ఏ నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో దీనిలోనే వివరంగా ఉంది. మరణం తర్వాత మొదటి దశ ఆత్మ ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన వెంటనే యమదూతలు అతని ఆత్మను పిలుస్తారు. ఆత్మ భౌతిక శరీరాన్ని విడిచి ప్రేత శరీరంతో యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ ప్రయాణం సులభం కాదు. యమదూతలు కఠినంగా నడిపిస్తూ మార్గమంతా అతని జీవిత పాపాలను గుర్తు చేస్తూ తీసుకెళ్తారట. మార్గంలో భయంకర నదులు, ముళ్ళ అడవులు, అగ్నిపర్వతాల వంటివి అన్నీ ఎదురవుతాయి. మనలో చాలామంది నరకం అంటే ఒకటే అనుకుంటారు. కానీ గరుడ పురాణం ప్రకారం 84 లక్షల జీవరాశుల పునర్జన్మల్లో మనుషుల పాపాలకు 28 ప్రధాన నరకాలు ఉన్నాయి. ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి మాత్రమే కేటాయించబడింది. అంటే ఎవరు ఏ పాపం చేస్తారో వారు ఆ పాపానికి సరిపోయే నరకంలో పడతారట. వీటిలో కొన్ని ముఖ్యమైన నరకాలు, శిక్షలు చూస్తే మీకు నిద్ర కూడా పట్టదు. సప్తకుంభం అనే నరకంలో మరిగిన నూనెలో పాపులను వేస్తారు. ఇది మోసం చేసిన వారు, విశ్వాస ద్రోహం చేసిన వారికి ఈ శిక్ష కేటాయించారట. తల్లిదండ్రులను అవమానించిన వారికి వజ్రకాంతక శాల్మలి అనే నరకంలో ముళ్లలో నిండిన చెట్టుపై ఎక్కిస్తారు. ఇతరులను బాధపెట్టిన, హింసించిన వారికి రౌరవం అనే నరకంలో పాపులను క్రూర జంతువులు చీల్చుతాయట. మోసపూరిత వ్యాపారం చేసిన వారికి తప్తమూర్తి అనే నరకంలో మరిగిన లోహాన్ని శరీరంపై పోస్తారట. అహంకారంతో ఇతరులను దూషించిన వారికి సూకరముఖం అనే నరకంలో పాపుల ముఖాన్ని పందిలా చీల్చుతారట. ఇక యమలోకానికి చేరుకున్న తర్వాత యమధర్మరాజు ఎదుట చిత్రగుప్తుడు మన జీవిత పాపపుణ్యాల రికార్డును చదువుతాడు. ఏ పాపానికి ఎంత శిక్ష అనుభవించాలో అక్కడే నిర్ణయమవుతుంది. యమధర్మరాజు తీర్పు తప్పక అమలవుతుంది. శిక్ష అనుభవించే కాలం, తీవ్రత అనేది